దినచర్యల పాఠాలు. యాభై ఎనిమిది ముస్లింల అవసరాలు తీర్చు ఘనత. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఒక ముస్లిం మరో ముస్లింకు సోదరుడు కనుక అతడికి ఎలాంటి అన్యాయం చేయడు, అతన్ని నిస్సహాయ స్థితిలో వదలడు. ఎవరైతే తన సోదరుడి అవసరాన్ని తీరుస్తూ ఉంటారో అల్లాహ్ అతని అవసరాన్ని తీరుస్తూ ఉంటాడు. ఎవరైతే ఒక ముస్లిం యొక్క లోటుపాట్లను మరుగుపరుస్తాడో అతని తప్పిదాలను అల్లాహ్ కప్పిపుచ్చుతాడు. బుఖారీ, ముస్లిం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు తెలిపారు. ఇహలోకంలో ఒక విశ్వాసునికి ఎదురయ్యే కష్టాల్లో ఏ ఒక కష్టాన్ని ఎవరైతే దూరం చేస్తాడో పరలోకంలో అతనికి ఎదురయ్యే కష్టాల్లో ఒక పెద్ద కష్టాన్ని అల్లాహ్ దూరం చేస్తాడు. ఎవరైతే రుణగ్రస్తునికి వ్యవధి ఇస్తాడో ఇహపరాల్లో అతనికి అల్లాహ్ సుఖ సంపదలు నసుగుతాడు. ఎవరైతే విశ్వాసిని లోపాన్ని మరుగుపరుస్తాడో ఇహపరాల్లో అతని దోషాలను అల్లాహ్ కప్పిపుచ్చుతాడు. ఏ మానవుడైతే తన సోదరుడి సహాయంలో ఉంటాడో అల్లాహ్ అతని సహాయంలో ఉంటాడు. ఎవరైతే అల్లాహ్ గ్రంథాన్ని పఠించుటకు నేర్చుకొనుటకు అల్లాహ్ గృహంలోని ఒక గృహంలో సమావేశమవుతారో వారిపై శాంతం అవతరిస్తుంది. ఆయన కారుణ్యం వారిని కప్పివేస్తుంది. దైవదూతలు వారిని ముట్టడించుకుంటారు. తన సమీపంలోనున్న దూతలతో అల్లాహ్ గర్వంగా వారి గురించి ప్రస్తావించి వారిని ప్రశంసిస్తాడు. అయితే ఎవరైతే తమ ఆచరణలో వెనుకబడతారో వారి వంశం వారి పురోగతికి తోడ్పడదు. ముస్లిం విశేషాలు. 1. విశ్వాసుల అవసరాలను తీర్చుట, ప్రత్యేకంగా నిరుపేదల బలహీనుల అవసరాలను తీర్చుట చాలా ఘనతగల విషయం. 2. ముస్లిం సోదరునికి సహాయపడే వారికి వారి నిస్సహాయ స్థితిలో అల్లాహ్ సహాయపడతాడు.